రామలక్ష్మి, సీతాకాంత్ విషయంలో పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా తలకిందులైపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతుల్లో లేకుండా చేజారిపోయాయనే చెప్పాలి. అభి ఏమో సీతాకాంత్‌ని, అలాగే రామలక్ష్మిని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు. మా అమ్మకి హెల్త్ సెట్ అయిన తర్వాత మనం ఫారెన్ వెళ్ళిపోదామని రామలక్ష్మికి చెప్తాడా, ఇక మా అమ్మకి చాలా సీరియస్‌గా ఉంది, డబ్బులు కావాలి 30,00,000 అన్నట్టు సీతాకాంత్ దగ్గరకొచ్చి ఇంకా ఎమోషనల్‌గా మాట్లాడి 4 కన్నీళ్ల బొట్టు కార్చి 30,00,000 డబ్బులైతే చెక్ రూపంలో తీసుకొని వెళ్తాడు. అప్పటికి సీతాకాంత్ అడుగుతాడు, హాస్పిటల్ పేరు చెప్పు, దాని మీద చెక్ ఇస్తాను అంటే, మీకు నా మీద నమ్మకం లేదా అది ఇది అని చెప్పని మొత్తానికైతే చెక్ అయితే కొట్టేస్తాడు. మరోవైపు శ్రీలత ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిది పెళ్లి నాటకం, పెళ్లి పెళ్లి చేసుకున్నామని నాటకం ఆడుతున్నారు, దాన్ని బయట పెట్టాలి అని. ఇక మొత్తానికి వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది. ఇక పూలబంతాట్లు, ఆ ఆటలు ఈ ఆటలు అని చెప్పి వాళ్ళని సతమతం చేసేస్తుంది. లేనిపోని ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు అయితే సంతోషంగా ఏ ఆటకైనా సిద్ధపడతారు. కానీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు. రామలక్ష్మి అభిని గుర్తు చేసుకుంటూ ఉంటే, రామలక్ష్మి ఎక్కడ బాధపడుతుందా అని సీతాకాంత్ బాధపడుతూ ఉంటాడు. మొత్తానికైతే వాళ్ళందరి ముందు నాటకం ఆడాలి కాబట్టి, వాళ్ళిద్దరు ఆడుతున్న నాటకం బయట పడకూడదు కాబట్టి పూలబంతాట అయితే ఆడతారు. అంటే శోభనం బట్టల్లో వచ్చి వాళ్ళిద్దరూ ఇంకా ఫస్ట్ నైట్‌కి మేము సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా అందరినీ నమ్మించేలాగా ఉంటారనమాట. కానీ రామలక్ష్మి మాత్రం మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నాకు ఈ పరిస్థితి? నా తమ్ముడు పెళ్లి కోసం నేను ఇంతగా చేస్తున్నాను. నా జీవితం ఎటు పోతుంది? పెళ్లి వరకు నాటకం ఆడాము అనుకుంటే ఇప్పుడు ఈ శోభనం విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది ఏంటి అంటూ బాధపడుతూ ఉంటుంది. మనసు చంపుకొనైతే అక్కడ కూర్చుంటుంది రామలక్ష్మి. మరి సీతాకాంత్ కూడా రామలక్ష్మి కొంచెం బాధపడితేనే తట్టుకోలేడు. మరి ఈ విషయంలో అంతగా బాధపడుతూ ఉంటే అసలు తట్టుకోలేకపోతాడు సీతాకాంత్. మరి ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.